శ్రీ యాసాల బాలయ్య గారు. వారి యాసాల బాలయ్య, వారి ఇంటి పేరు యాసాల, కానీ అందరూ కూడా ఆయనని బాతిక్ బాలయ్య అనే పిలుస్తారు. బాతిక్ ఒక అద్భుతమైనటువంటి చిత్రకళ, చాలా శ్రమ సామర్థ్యం ఆ కళ కోసం అవసరం. దాంట్లో వారు అందివేసినటువంటి చేయి బాలయ్య గారిని ముఖ్యమంత్రి గారు సన్మానిస్తున్నారు. అదేవిధంగా సోమయాజీ అన్న పదానికి సార్థక్యం చేకూర్చినటువంటి వారు వేద పండితులు శ్రీ మాడుగుల మాణిక్య సోమయాజుల శర్మ గారికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సన్మానం చేస్తారు. వారు వేదమూర్తులు, బ్రాహ్మీమూర్తులు, వారికి ముఖ్యమంత్రి గారు సన్మానం చేస్తారు. అదేవిధంగా అర్చకులుగా దైవ సేవలో ఉన్నటువంటి వారికి కూడా విశేషమైనటువంటి అవార్డులు బహుకరించాలని భావించాం కనుక మాననీయ గవర్నర్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అవార్డుని అందజేస్తున్నారు. అర్చకులు శ్రీ నల్లంతిహల్ లక్ష్మీ నరసింహాచార్యులు గారు, వీరు యాదగిరి దేవస్థాన అర్చకులు. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, యాదగిరి తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి గుర్తుగా మళ్ళీ ఒకసారి పునర్నిర్మించబడుతున్నది. మరింత విశేషంగా ఆ ప్రాంగణాన్ని తీర్చిదిద్దబోతున్నాం. అక్కడ అర్చకులుగా ఉన్నటువంటి నరసింహస్వామిని నిత్యం అర్చిస్తున్న నల్లంతిహల్ లక్ష్మీ నరసింహాచార్యులు గారు. అదేవిధంగా ప్రధాన అర్చకులు యాదగిరి దేవస్థానం వీరు. తర్వాత ఒక విద్వన్మూర్తిగా ఎవరైతే వేదం చదువుతుంటే సరస్వతీదేవి కచ్చపి వాయిస్తున్నట్టుగా అనిపిస్తుందో అటువంటి గొప్ప వేద పండితులు, యాజ్ఞికులు, ప్రతిష్ట సంబంధమైనటువంటి వాటిలో కూడా చాలా గొప్ప విశేషమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు శ్రీ పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి గారు, కొడకళ్ళ వాస్తవ్యులు. వీరంటే ముఖ్యమంత్రి గారికి ఎనలేని గౌరవం. వారికి స్వయంగా ముఖ్యమంత్రి గారు పల్లకీలో వారిని కూర్చుండబెట్టి తాను బోయిగా పల్లకీని మోసినటువంటి ఒక అపురూప దృశ్యం కొద్ది కాలం కింద రవీంద్ర భారతిలో ఆవిష్కృతమైంది. శ్రీ పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి గారు సన్మానం అందుకుంటున్నారు. తర్వాత ధార్మిక రంగంలో విశేష కృషి చేసిన వాళ్లలో మరొకరు శ్రీ జనాబ్ ముఫ్తీ అజీముద్దీన్ సాహెబ్ గారు. వారికి ముఖ్యమంత్రి గారు సన్మానాన్ని అందిస్తారు, గవర్నర్ గారు సన్మానిస్తారు. శ్రీ జనాబ్ ముఫ్తీ అజీముద్దీన్ సాహెబ్ గారు. ఎందుకంటే తెలంగాణకి సామరస్యమైనటువంటి సంస్కృతి, మత సమైక్యత ఇక్కడ వర్ధిల్లుతుంది. అందరు దేవుళ్లను అర్చించేటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన ఇక్కడి జనం హృదయాల్లో ఉంది. తర్వాత శ్రీ రెవరెండ్ నల్లా థామస్ గారు సన్మానాన్ని అందుకుంటారు. రెవరెండ్ నల్లా థామస్ గారు. ఇప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో కృషి చేసిన వారికి అవార్డులు. శ్రీ వి రామ్ గోపాల్ రావు గారు, ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు. మొట్టమొదటిసారిగా ఢిల్లీ ఐఐటికి డైరెక్టర్గా ఎదిగినటువంటి మొదటి తెలంగాణ బిడ్డ, కొల్లాపూర్ నుంచి వచ్చినటువంటి శ్రీ డాక్టర్ వి రామ్ గోపాల్ రావు గారు. వీరు శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు కూడా పొందారు. సుమారు 23 పేటెంట్ హక్కులు కలిగినటువంటి శాస్త్రవేత్త. సామాన్య జనులకు వైద్య సంబంధించినటువంటి పరికరాలను సృష్టించడంలో వారిప్పుడు విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. ఆ పరిశోధనలో తలమునకలై ఉన్నారు. మనం పిలిచిన వెంటనే ఢిల్లీ నుంచి మరీ వారు విచ్చేశారు. ఢిల్లీ ఐఐటి డైరెక్టర్గా ఉన్నారు వారు. ఇప్పుడు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారికి ముఖ్యమంత్రి గారు సన్మానం అందించారు. తర్వాత శ్రీ అంకతి రాజు గారు, రాజాపేట, నల్గొండ జిల్లా. వారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో చేసిన కృషికి గాను వారికి సన్మానం. ఇప్పుడు తర్వాత పాత్రికేయ రంగంలో కృషి చేసిన వారికి సన్మానం చేస్తారు మాన్య మహోదయులు గవర్నర్ గారు మరియు ముఖ్యమంత్రి గారు. శ్రీ సిఆర్ గౌరీశంకర్ గారు. వీరు పొలిటికల్ బ్యూరో చీఫ్గా ఉన్నారు డక్కన్ క్రానికల్లో. ఇంగ్లీష్ జర్నలిజంలో వీరి పేరు తెలియని వారు ఎవరు ఉండరు. శ్రీ గౌరీశంకర్ గారు, హైదరాబాద్ వాస్తవ్యులు. వారికి ముఖ్యమంత్రి గారు సన్మానాన్ని అందజేస్తారు. అదేవిధంగా జిల్లాల నుంచి ఉండేటువంటి పాత్రికేయ మిత్రులు కూడా సత్కరించాలని ప్రభుత్వం భావించింది. వరంగల్ నమస్తే తెలంగాణ కరస్పాండెంట్ శ్రీ నూరా శ్రీనివాస్ అద్భుతంగా ఉద్యమ సమయంలో వార్తా విశేషాల్ని ప్రజలకు అందించాడు. చక్కటి శైలిలో వార్తలు రాయటంలోనూ, హృదయాన్ని తాకే విధంగా వ్యాసాలు రాయడంలోనూ నూర శ్రీనివాస్ అందివేసిన చేయి. వరంగల్ నుంచి వచ్చిన నూర శ్రీనివాస్కు సన్మానం. శ్రీ ఆకారపు మల్లేశం గారు, మీకు తెలుసు, మీరు ఈనాడు పత్రిక చదువుతుంటే ఆయన వ్యాసాలు మీకు కనబడుతుంటాయి. నిరంతరం సామాజిక విషయాల్ని విశ్లేషిస్తుంటారు. నిజాయితీకి నిలువుటద్దం లాంటి మనిషి శ్రీ ఆకారపు మల్లేశం గారు. తర్వాత శ్రీ ఎంఏ మజీద్ గారు, సియాసత్ పాత్రికేయులు వారు. శ్రీ ఎంఏ మజీద్ గారు. తర్వాత శ్రీమతి కవితను మీరందరూ జై తెలంగాణ టీవీలో ఇప్పుడు న్యూస్ రీడర్గా చూస్తున్నారు. తాను జర్నలిజంలో అనేక డిగ్రీలు పొందింది.
తెలంగాణ ఉద్యమంలో చాలా సాహసికంగా వార్తల్ని కవర్ చేసింది. కవిత అంటే తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా బాగా తెలుసు. కవిత ఇవాళ సన్మానాన్ని అందుకుంటుంది. ముందు TV9లో, ఆ తర్వాత జై తెలంగాణ టీవీలో ఆమె తన సేవలను అందించింది. శ్రీ శంకర్ గారు కార్టూనిస్టు. శంకర్ గారి గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఆయన అంతర్జాతీయ స్థాయిలో క్యారికేచర్ చిత్రణలో ఆయన్ని మించిన వారు లేరు. నెల్సన్ మండేలా మీద ఆయన వేసినటువంటి కార్టూన్ గాను ప్రపంచమే ఆయనకి ప్రశంసలు అందించింది. తర్వాత హస్తకళలకు సంబంధించి తెలంగాణకు తలమానికమైనటువంటి హస్తకళ నిర్మల్కి సంబంధించిన నిర్మల్ టాయ్స్ అండ్ ఆర్ట్స్ ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ నిర్మల్ నుంచి వచ్చారు. వారిని అవార్డును అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా క్రీడారంగంలో శ్రీ అనూప్ కుమార్ గారు రోలర్ స్కేటింగ్ వారికి అవార్డును అందజేస్తున్నారు. శ్రీ ఆనంద్ గారు ఖోఖో వారికి అవార్డును అందజేస్తారు. తర్వాత ఉత్తమ ఉద్యోగిగా అవార్డును అందుకోబోతున్నారు. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో వేగంగా అన్ని పథకాలను కూడా నడిపిస్తున్నటువంటి గడాని గజ్వేల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంస్థకి సారథ్యం వహిస్తున్న శ్రీ హనుమంతరావు గారు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సన్మానం అందుకుంటున్నారు. తర్వాత సిద్దిపేట రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ శ్రీ ముత్యం రెడ్డి గారు, వారు కూడా సిద్దిపేటను తీర్చిదిద్దడంలో విశేషమైనటువంటి కృషి ప్రతిభ కనబరుస్తున్నారు శ్రీ ముత్యం రెడ్డి గారు. తర్వాత డాక్టర్ రావుల ఉమారెడ్డి గారు వీరు సన్మానాన్ని అందుకుంటారు. శ్రీ సి ప్రభాకర్ గారు సూపరింటెండింగ్ ఇంజనీర్ నిజామాబాద్. మీకు తెలుసు ఇవాళ విద్యుత్ రంగం ఎంత గొప్ప సేవని ప్రజలకు అందిస్తుందో. అంధకారంలో ఉంటుంది ఇంకా తెలంగాణ, గాఢాంధకారాలు అలుముకుంటాయని చెప్పిన చోట లేదు. తెలంగాణ ఒక కారు చీకట్లో కాంతి రేఖ వల్ల వ్యాపిస్తూనే ఉంటుందని నిరూపించిన విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగి వారికి సన్మానం. ఆ తర్వాత శ్రీ ఏ శ్రీనివాసులు గారు డివిజనల్ ఇంజనీర్ సూర్యాపేట గారు సన్మానం అందుకుంటారు. తర్వాత శ్రీ ఎస్ రాజనర్స్ గారు డివిజనల్ ఇంజనీర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్, వారు సన్మానాన్ని అందుకుంటారు. శ్రీ పి హనుమంతరావు గారు డిపో మేనేజర్ జగిత్యాల TSRTC, వీరు రవాణా రంగంలో ఉద్యోగిగా ఉన్నారు. వారు చేసిన సేవల గుర్తింపుగా ఇవాళ అవార్డు అందుకుంటున్నారు. శ్రీ వి సుభాష్ గారు కండక్టర్ ఆదిలాబాద్ TSRTC. శ్రీ MD తజాముల్ హుసేన్ డ్రైవర్ కామారెడ్డి, వీరు అవార్డును అందుకుంటారు. తర్వాత వైద్య రంగంలో విశేష కృషి చేసిన వారు 1969 ఉద్యమంలో ఉద్విగ్నంగా భాగస్వామ్యాన్ని పంచుకున్నటువంటి వారు జయశంకర్ మొదలైనటువంటి వారి అంతేవాసి శ్రీ డాక్టర్ ఏ గోపాలకృష్ణన్ గారు నెఫ్రాలజిస్ట్. వీరు అంతర్జాతీయంగా ఖ్యాతిని పొందినటువంటి వారు. అదే కాకుండా ఉస్మానియా హాస్పిటల్ని నిర్మాణం చేయడంలో, పునాదులు వేయటంలో వీరి కృషి ఎంతో ఉంది. శ్రీ గోపాలకృష్ణన్ గారు అవార్డును అందుకుంటారు. తర్వాత ఉత్తమ స్వచ్ఛంద సంస్థగా గ్రామ్య రిసోర్స్ సెంటర్ దేవరకొండలో లంబాడాల కోసం ఎంతో కృషి చేస్తున్నది. తాము పెంచుకోలేకపోతున్న ఏ కుటుంబమైన బిడ్డను పెంచుకోలేకపోతే ఈ సంస్థ తీసుకుని మరి పెంచుతున్నది. వీరు ఈ పిల్లల అమ్మకాలను నిరోధించే ఒక చట్టాన్ని కూడా వీరి కృషి వల్ల తీసుకురాగలిగారు. కారా అనేటువంటి చట్టం నేషనల్ స్థాయిలో వీరి కృషి గుర్తింపును పొందింది. అదేవిధంగా సాంఘిక సేవకు గాను డాక్టర్ విజయభాస్కర్ BLN చారిటీ గోదావరి గారు, వారికి సన్మానం చేస్తున్నారు. తర్వాత ఉత్తమ వ్యవసాయదారునిగా రైతుగా అవార్డును అందుకోబోతున్నారు శ్రీ M అంజిరెడ్డి గారు, ఇబ్రాహీంపట్నానికి చెందినటువంటి వారు వ్యవసాయ రంగంలో చేస్తున్న కృషికి వారికి అవార్డు. అదేవిధంగా శ్రీ వర్ణి శంకర్ గారు పోతంగల్ కోటగిరి నిజామాబాద్ హార్టికల్చర్లో వీరు చేస్తున్నటువంటి కృషికి అవార్డును అందించబోతున్నారు. అదే ఉత్తమ అంగన్వాడీ వర్కర్గా శ్రీమతి M గంగమణి నవీపేట నిజామాబాద్. M గంగమణి ఉత్తమ అంగన్వాడీ వర్కర్. బెస్ట్ మున్సిపాలిటీగా మంచి పురపాలక సంఘంగా ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తున్నటువంటి పురపాలక సంఘంగా అవార్డును అందుకోబోతున్నది ఖమ్మం పురపాలక సంఘం. ఖమ్మం మున్సిపాలిటీ వాళ్ళు ఈ అవార్డును అందుకోబోతున్నారు. వారు వచ్చి అవార్డును అందుకోవాల్సిందిగా కోరుతున్నారు. అదేవిధంగా ఉత్తమ గ్రామ పంచాయతీగా మల్కాపూర్, మీ అందరూ ఈ మధ్యన వార్తల్లో చూసుకుంటారు. మిషన్ భగీరథకు సంబంధించి చాలా అందరూ స్వచ్ఛందంగా కూడుకొని ఊరంతా ఒక్క రోజులో పైప్ లైన్ వేసుకోగలిగినారు. వారు చూపించినటువంటి ఆ స్ఫూర్తికి ఇవాళ అవార్డును అందిస్తున్నారు మల్కాపూర్ మెదక్ జిల్లా గ్రామ పంచాయతీ. అదేవిధంగా ఉత్తమ ఎంటర్ప్రినర్గా శ్రీ ఏ లక్ష్మీనారాయణ హైదరాబాద్, వారు అవార్డు అందుకుంటారు.
ఉత్తమ న్యాయవాదిగా శ్రీ గుడిమల్ల రవికుమార్ గారు. గుడిమల్ల రవికుమార్ గారు న్యాయవాదిగా నిరంతరం వరంగల్ జిల్లాలోని ఆపదలకు అండగా ఉంటారు, సామాన్యులకు అండగా ఉంటారు, ముఖ్యంగా ఆటో డ్రైవర్లకి అండగా ఉంటారు. ఆయన ఆటో యూనియన్కి బాధ్యతలు కూడా వహిస్తున్నారు. శ్రీ గుడిమల్ల రవికుమార్ గారు తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా ముఖ్య భూమికను నిర్వహించారు. గుడిమల్ల రవికుమార్ గారికి అవార్డు అందజేస్తారు. అదేవిధంగా ఉత్తమ మండలంగా మహబూబ్ నగర్ జిల్లాకు మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి ఉత్తమ మండలంగా ఎంపికైంది, వారికి అవార్డు అందజేస్తారు. వనపర్తి మండలానికి ఉత్తమ ఉపాధ్యాయ రంగంలో కృషి చేసిన వారికి గాను శ్రీమతి గోల్డీ బల్బీర్ కౌర్, ప్రిన్సిపాల్ టిఎస్ మోడల్ స్కూల్ గంగాధర్ గారు బహుమతిని అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. వారు ఉత్తమ ఉపాధ్యాయునిగా ఈ బహుమతిని అందుకోబోతున్నారు, అవార్డును అందుకోబోతున్నారు. శ్రీమతి గోల్డీ బల్బీర్ కౌర్. అదేవిధంగా నవీన వ్యవసాయానికి గాను, ఇన్నోవేటివ్ ఫార్మింగ్ గాను శ్రీ మధుసూదన్ రెడ్డి గారు బోన్సాయి కళలో వారు నిపుణులు, వారు అవార్డు అందుకుంటారు. అదేవిధంగా మిలిటరీలో సేవలు చేసినందుకు గాను మిలిటరీ మెన్ కల్నల్ గల్బా శివకిరణ్ కుమార్ గారు వీరు కీర్తిశేషులు, వీరి పక్షాన అవార్డు అందుకుంటారు. అదేవిధంగా కల్నల్ ఏ బాలకృష్ణ వీరి తరఫున కూడా అవార్డులు అందుకుంటారు. అడ్వెంచరస్ యాక్టివిటీలో జిఆర్ రాధిక అడిషనల్ ఎస్పీ ఆదిలాబాద్ గారు అవార్డు అందుకుంటారు. అడ్వెంచర్ యాక్టివిటీ జిఆర్ రాధిక అడిషనల్ ఎస్పీ వారు చూపించిన సాహసానికి గాను ఈ అవార్డు. మరొక ఉత్తమ ఉద్యోగిగా శ్రీ కె విద్యాసాగర్ గారు అవార్డు అందుకుంటారు. మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం ఆకుపచ్చని తెలంగాణని ఆవిష్కరించాలనుకుంటుంది, ఈ భూమి మీద ఆకుపచ్చదనాన్ని పెంచాలనుకుంటుంది, సస్యశ్యామల ధాత్రిగా తెలంగాణను మలుచుకోవాలనుకుంటుంది. అందుకను ఈ తెలంగాణని హరిత సంభరితం చేయడానికి ఎవరైతే కృషి చేస్తారో వారికి కూడా అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ అవార్డు పేరే హరిత మిత్ర. ఇవాళ హరిత మిత్ర అవార్డు అందుకుంటున్నారు దరిపల్లి రామయ్య గారు, డాక్టర్ బి ప్రభాకర్ గారు, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ డాక్టర్ బి ప్రభాకర్ గారు. ఈ సంవత్సరం రాష్ట్ర అవతరణోత్సవ దినోత్సవం సందర్భంగా అవార్డు అందుకున్నటువంటి వారి వివరాలు ఇవి. వారందరూ సన్మానాన్ని పొందారు. ఇప్పుడు మరొక ఆర్ద్రమైనటువంటి ఘట్టం. మీ అందరికీ తెలుసు, తెలంగాణ కోసం ప్రాణాలను బలిదానం చేసినటువంటి వారందరూ అమూల్యమైనటువంటి ప్రాణాలను తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం వారు తృణప్రాయంగా త్యజించారు. అటువంటి వాళ్ళ త్యాగ నిరతిని గుర్తిస్తూ వారి కుటుంబ సంక్షేమానికి బాధ్యత వహిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఆ కుటుంబాలకి 10 లక్షల రూపాయలు అందజేయడం తెలిసిందే. ఇప్పుడు ఆ కుటుంబాల ఆ కుటుంబ సభ్యులకి ఉద్యోగ నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి గారు మరియు గవర్నర్ గారు అందజేస్తారు. దీని కానీ మీరందరూ ఒకసారి ఘనంగా చెప్పట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ ప్రక్రియ మనం అమలులోకి అర్పిస్తున్నటువంటి వాళ్ళు ఆ విధాన్ని అంటే రెస్పాన్స్ చేసుకుంటారు. ఉదయం పతాకావిష్కరణ గావించిన తర్వాత ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర అవతరణ సందేశంలో తెలంగాణ కోసం అమరులైన కుటుంబాలకి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది అని మరోసారి ముందు చెప్పారు. ఎన్నో సందర్భాలు చెప్పారు. ఇప్పుడు పి ప్రేమ్దీప్, బ్రదర్ ఆఫ్ లేట్ పి విజయ్, పి ప్రేమ్దీప్ ఈ వృక్షో రక్షతి రక్షిత దళితులు రామయ్య గారు 1 కోటి మొక్కలు నాటారు. ఈ సంఖ్య వినిపిస్తే చెప్పకుండా ఉన్నారు. అయితే ఈ తప్పకుండా నాటిన ప్రతి మొక్కల్లో ఎన్ని చెట్లు అయినాయి అయితే ప్రతి మొక్క చెట్టు లేదు. చూడండి, వాళ్ళిద్దరు భార్య భర్తలు మన తెలంగాణ రాష్ట్ర
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించిన అవార్డు. తర్వాత తెలంగాణ కళను సాకారం చేయడానికి అమరులైన వారి కుటుంబ సభ్యులకు ఆధారంగా ముందుగా పి విజయ్, అమరులైన పి విజయ్ కుటుంబానికి చెందిన పి ప్రేమ్దీప్ అందరిగానే తెలంగాణ ముఖ్యమంత్రి గారు అమరులకి అందిస్తున్న అంజలిలో భాగంగా ముందుగానే ప్రేమదీపం వెలిగి వేదిక పైన, తర్వాత పి ప్రేమదీప్ సైనిక కలెక్టర్ని దేశ చేసిందిగా ఆహ్వానిస్తున్నాం. స్పోర్ట్స్ పర్సన్స్ కేటగిరీలో సైనిక ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు గవర్నర్ గారి ఆశీర్వచనాలు పొందే వేదిక నుంచి సైదా బలం కరాటేలో అంతర్జాతీయ స్థాయిలో స్థానాన్ని భద్రపరుచుకున్నది. కరాటేలో అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ గెలుచుకున్నది. సైదా బలకి ప్రభుత్వం అమెరికన్ కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్ ఆమె గెలుచుకున్నారు. వారికి 50 లక్షల రూపాయలు ప్రభుత్వం అందిస్తున్నది. ఈ సందర్భంగా అందరూ సైదా బలక్ని అభినందిస్తూ హర్షధ్వానాలు కరతాళ ధ్వనులు కోరుతున్నారు. ప్రభుత్వం క్రీడారంగాన్ని ఎంత గొప్పగా ప్రోత్సహిస్తుందనడానికి ఇది కారణం. ముబారక్ సైదాజీ తెలంగాణ క్రీడా కీర్తి పతాకాన్ని ఇలా ఎగరవేస్తున్నారు కోరుతూ ఇప్పుడు అమరవీరుల కుటుంబ సభ్యులకు ఒక ఆదరణ కల్పిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ముందుగా పి ప్రేమ్దీప్ ఈ అబ్బాయి కీర్తిశేషులైన పి విజయ్ తమ్ముడు. తర్వాత కె రవీంద్రరావు సన్ ఆఫ్ లేట్ కె వెంకటేశ్వరరావు. కె రవీంద్రరావు సన్ ఆఫ్ లేట్ కె వెంకటేశ్వరరావు. ఎన్ రవీందర్ సన్ ఆఫ్ లేట్ లక్ష్మణ్. ఎన్ రవీందర్. శ్రీమతి ఎస్జే శ్రీదేవి సిస్టర్ ఆఫ్ లేట్ పి రవీందర్. ఎస్జే శ్రీదేవి. శ్రీమతి ఎస్ గీత. ఇప్పుడు ఈ జరిగేటువంటిదంతా కూడా అమరవీరుల కుటుంబాలకి సత్కారం జరుగుతుంది. వారి పిల్లలకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వబడుతున్నాయి. ఇది చాలా గొప్ప విషయం తెలంగాణలో. వారిని గుర్తించడం, గౌరవించడం, సత్కరించడం, నియామక పత్రాలు అందజేయడం తెలంగాణలో మనందరికీ కూడా గర్వకారణం. శ్రీమతి రేణుక వైఫ్ ఆఫ్ లేట్ ఈ స్వామి. అందే రాజేశ్వరి వైఫ్ ఆఫ్ లేట్ కె లక్ష్మీనారాయణ. అందే రాజేశ్వరికి అండగా ఉంటుంది ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడం ద్వారా. పి బాబు సన్ ఆఫ్ పి యాదగిరి. ప్రభుత్వ ఉద్యోగాలు అందుకుంటున్న అమరవీరుల కుటుంబానికి ఒక ఆదరు. పి శ్రవణ్ కుమార్ రెడ్డి. పి ఈషన్ రెడ్డి. ఎన్ అజయ్ కుమార్ బ్రదర్ ఆఫ్ ఎన్ తిరుమలేష్. రంగారెడ్డి జిల్లా ఒకరు కూడా. శ్రీమతి ఎన్ దివ్య సిస్టర్ ఆఫ్ ఎన్ దినేష్ చంద్ర. ఎన్ దివ్య.
శ్రీమతి కే హేమలత, మదర్ ఆఫ్ లేట్ కే కృష్ణకాంత్. హేమలత గారు వాడి అబ్బాయిని పోగొట్టుకుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒక కొడుకుగా, ఓ తండ్రిగా, ఒక సోదరుడిగా సిహెచ్ విహార్ సన్ ఆఫ్